హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆధార్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో మా టీం మీకు రిప్లై అయితే ఇస్తారు. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మై ఆధార్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఆధార్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి లేదా వర్చువల్ ఐడి మీరు ఎంటర్ అయితే చేసి క్యాప్చా మీరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై మీరు క్లిక్ అయితే చేయవచ్చు. సో ఏదైనా ఇక్కడ మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఆధార్ నెంబర్ లేదా మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ అయితే మీరు చూస్ అయితే చేసుకొని ఎంటర్ చేసి క్యాప్చా మీరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు ఎంటర్ అయితే చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అంటే మీ ఆధార్ అయితే డౌన్లోడ్ అయితే అయ్యింది. అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో చాలామందికి ఈ పాస్వర్డ్ ఏంటి అని కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, పాస్వర్డ్ ఏంటంటే మీ నేమ్లోని స్టార్టింగ్ 4 లెటర్స్ అయితే మీరు క్యాప్సిల్స్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ అయితే చేసి మీరు మీ ఆధార్ అయితే ఓపెన్ అయితే చేసుకొని చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏదైనా వీడియోస్ సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక మీకు అందరికంటే ముందుగా మా వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.